బయటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళా నువ్వు దాపురిస్తున్నావంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పోవే బయటికి పోవే. నువ్వు మళ్ళీ వచ్చావా? ఓహో, మూడు ముళ్ళు పడతాయని ముస్తాబై వచ్చావా? రాక్షసులు అడ్డుకోపోతేనే నీ పెళ్ళవుతుంది. రాక్షసులు ఆపుతారా? ఇదిగో ఈ జనమంతా ఒకటైనా అర్జున్తో నా పెళ్లి ఆగదు. నువ్వెళ్ళు, కంగారు పడకు. ఆకలేస్తే 60 సార్లు అన్నం పెట్టావు. అందుకే చెప్తున్నా, నీ కంట్లో రక్తం కారకూడదు. ఏ పిచ్చిదానా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో బయటికి పో. భయపడ్డాడు భయపడ్డాడు. ఇది కావాలా, ఇది కావాలా? రెండు ఒకటే, ఒకే రూపాలు, రెండిట్లో ఒకటే ఉంటుంది. వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళవే ధర్మా, ధర్మయ్యా బయటకెళ్ళు, బయటకెళ్ళు. ధర్మ, బాబు, వెంకట్, దాన్ని బయటికి పంపించు. బయటకెళ్ళు. నువ్వు మంచివాడివి నువ్వు, ఇలా చేయకూడదు, తప్పు. అన్యాయం చేయద్దు, ఆడపిల్ల ఉసురు తగులుతుంది. బయటకెళ్ళు. ఇవన్నీ బయటికి తీసుకెళ్ళి వదిలేయండి, ఫోటోద్దు. ఓకే సార్. నేను వెళ్ళను, నేను వెళ్తే ఒకళ్ళు పోతారు. నేను వెళ్ళను, నేను వెళ్ళను. నేను వెళ్తే ఒకళ్ళు పోతారు. నేను వెళ్ళను. తమ్ముడి మనసుని కాల్ చేసిన నిన్ను ఇలాగే కాల్చి బూడిద చేస్తానంజలి. ఏంటండి ఇది? శుభమా అని పెళ్లి చేయాలనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి గండం అన్నట్టుంది. కంగారు పడకు కుసుమా, ఇవన్నీ మామూలే. ముందు అంజలి ఇక్కడికి రావాలి. అంజలి పరిగెత్తుకుంటూ ఎప్పుడూ రావాలే. నేను కాలి పట్టి తీసుకుని దాన్ని వదిలేసొచ్చినా బాగుండేది. చూడర్జున్,
రాక్షసులే మన పెళ్లి ఆపుతారంట. పిచ్చిది కూడా మాట్లాడుతుంది. ఏం జరిగినా ఎవరాపినా నువ్వు నాతోనే ఉంటావు కదా? చెప్పు అర్జున్. అర్జున్ నిన్నే చెప్పు. గీతమ్మో, చనివిచ్చాను కదా అని చంకనెక్కకు. ముహూర్తం టైంకి కాలు పట్టి నా చేతిలో పడకుంటే ఆ పిచ్చిది అన్న రాక్షస్ని నాలో చూస్తావు. చావాల్సిన అంజలి రాలేదు. చచ్చిపోతుందన్న పిచ్చిది వచ్చిపోతోంది. అంజలి ఎక్కడున్నావు? త్వరగా రా. ఏం చేస్తున్నావు? డ్రగ్సా? అవును సార్, అమెరికాలో ఎడిక్ట్ అయ్యాను. మెంటల్ టెన్షన్స్ ఎక్కువైనప్పుడు ఇంజెక్షన్స్ తీసుకుంటుంటాను, అంతే. షటప్. ఇప్పుడు నీకు టెన్షన్స్ ఏంట్రా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. హలో, ధర్మ స్పీకింగ్. సార్, మోనిసా మిస్టర్ కేసులో క్లూ దొరికింది సార్. ఏంటి? అవును సార్, ఫారెస్ట్ ఏరియా ఎంట్రన్స్ లోనే పోలీస్ డాగ్ ఆగిపోయాయి. అక్కడి నుంచి పక్క కూడా వెళ్ళట్లేదు. అంటే మోనిషా ఫారెస్ట్ ఏరియాలోనే తప్పిపోయిందన్నమాట. ఎస్ సార్, ఏదో జరిగే ఉంటుంది. ఓకే, ఐ విల్ కమ్ నౌ. అబ్బాయ్, మోనిషా మిస్సింగ్ కేసు గీత పెళ్లి రోజు విడిపోతుంది. అలాగా సార్. హలో సార్, నేను మోనిషా అమ్మని మాట్లాడుతున్నాను. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మోనిషా జాడా తెలిసేలా ఉంది. గీత పెళ్లికి వచ్చి న్యూసెన్స్ చేయొద్దు. గంటలో నేనే మీకు ఫోన్ చేస్తాను. అలాగే సార్. అబ్బాయ్, డ్రగ్స్ తీసుకోవద్దు, మంచిది కాదు. అర్థమైందా? అలాగే సార్. పోలీసులు రిక్వెస్ట్ చేయరు, అర్థమైందనుకుంటా. అర్థమైంది, బాగా అర్థమైంది. పోలీసులక్కడికి వెళ్లేలోపు మోనిషా శవాన్ని మాయం చెయ్యాలి. రే ధర్మ, ఎక్కడికి రా? ఈ టైంలో వెళ్తున్నావు? అన్నయ్య, మోనిసా కేసు గురించి కొన్ని ముఖ్యమైన క్లూస్ దొరికాయి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. రే, ఇంకోసేపట్లో పెళ్లి జరగబోతుంది. ఏ టైంలో ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. ఒకవైపు కాలిపట్టి టెన్షన్, మరోవైపు అంజలి ఇంకా రాలేదు. ఈ టైంలో నువ్వు లేకపోతే నేను ఒంటరివాణ్ణి అయిపోతాను రా. నువ్వు ఉండు,
అది అన్నయ్య. ఇంకేం మాట్లాడదు, నువ్వు ఉంటున్నావు. ఋషికేశాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. అక్షతై పూజయామి. పుష్పై పూజయామి. ఓం శుభకాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. విఘ్నాయ నమః. విఘ్నరాజాయ నమః. నమస్కరోమి. నమస్కారాన్ సమర్పయామి. పెళ్లి కుమార్తెను తీసుకురండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అదా ఆజన్య కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. స్థో వృక్షాలయ. ఆజన్య కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓ త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. అర్జున్, ఏంటి అలా ఉన్నావు చిరాగ్గా? పెళ్ళి మనదే. ఇష్టమున్నా లేకున్నా ఇష్టం ఉన్నట్టే ఉండాలి. నవ్వండి. అయ్యో నవ్వండి.
దట్స్ గుడ్. కుసుమమ్మ ఏమైంది? వదినా మీకు దండం పెడతాను 5 నిమిషాలు. ఇక చాలు, ఆపండి. కన్యాదానం లేదు, కాకరకాయ లేదు. ఇక లే. అత్తయ్య, ఎవరే నీకు అత్తయ్య? కాలి పట్టి తీసుకురాపోతే పెళ్లి జరగదని చెప్పానా? చెవి కోసిన మేకల అరుస్తుంటే నీకు అర్థం కాలేదు? కాంతం, మీరాగండి. జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టుకొని నా నెత్తి మీద సెటకోపం పెట్టాలనుకుంటున్నారా? చెల్లెమ్మ, అంజలి ఖచ్చితంగా కాలిపట్టితోనే వస్తుంది. మా మీద నమ్మకం ఉంచండి. పట్టి పెట్టండి అయ్యా ముందు. ఇప్పుడు ఎందుకమ్మా ఈ గొడవలు? ఒరేయ్, నువ్వు ఈ పీటల మీద కూర్చోవద్దు. వాళ్ళు ఆ కాలి పట్టి తీసుకురారు, ఈ పెళ్లి జరగదు. పదరా, పద. వదినా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అమ్మా చూడండి అత్తయ్య, 50 లక్షల కట్నం తీసుకొని 3 తులాల పట్టీ కోసం ఇంత రాధాంతం చేస్తున్నారు. మీకిది మర్యాదగా ఉందా? మైకు పట్టుకొని ఊరంతా చెప్పవే. చెప్తాను. నాకేమన్నా భయమా? కట్నం కోసం చేతులు చాచిన వాళ్ళు కాలి పట్టీ లేదని నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఏం చేస్తావే? ఏదైనా చేస్తాను. డబ్బు కోసం ఏడ్చే నీలాంటి వాళ్ళని ఏదైనా చేస్తాను. గీత, కాంతం, ఏం నువ్వు చేసిన పని? నన్నే కొడతావా? గీత, నన్నే కొడతావా? గొడవలు వద్దమ్మా, నా మాట వినమ్మా. ఏమనుకుంటున్నావు నన్ను? నిన్ను అమ్మ గీత, ఆగమ్మా. అమ్మా గీత, ఎవరు దగ్గరికి రావద్దు. చూడు చూడు. గీత, గీత వద్దమ్మా, చెప్పేది విను. నా అర్జున్
నాకు నా వేలికి తొడిగిన నిశ్చితార్థ ఉంగరం. అంటే అంటే సగం పెళ్ళైపోయినట్టే. నువ్వు కాదన్నా, ఈ ప్రపంచం కాదన్నా, ఆఖరికి ఆ దేవుడే కాదన్నా. నేను వినను.